హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ బెజవాడ బిందుని. ఏంటిది ఇది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే మనీ సేవింగ్ వీడియో అండి. ఇది మీకు అర్థమవుతుందే అనుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో వాడిన ప్రతి ఒక్క రూపాయి కూడా నేను ఇలా రాసుకుంటానండి. ఇలా రాసుకున్న తర్వాత నేను ఇంత అయింది అని చెప్పి మా హస్బెండ్కి చెప్తానండి. మా హస్బెండ్ నాకు అమౌంట్ ఇస్తారు. ఒక 10,000 అయింది అనుకోండి, 10,000 అయింది అని చెప్తాను, నాకు ఆయన అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్లో ఎట్లా లేదన్నా నేను 1,000 రూపాయలు అయితే దాచుకోగలుగుతానండి. నేను మీకు ఇది అంతా చూపిస్తున్నాను చూడండి. అది ఇప్పటికిప్పుడు రాసినవి అయితే ఏం కాదండి, నావి ఎప్పటి నుంచో రాసినవేనండి ఇవన్నీ. నేను ప్రతి సంవత్సరం రాసుకుంటాను, ప్రతిరోజు రాస్తానండి. పాలు కొన్నా, పెరుగు కొన్నా, ఆఖరికి ఏం కొన్నా, హాస్పిటల్కి వెళ్ళినా, స్వీట్ కార్న్ కొన్నా, ఏది కొన్నా, పిల్లలకి స్నాక్స్ కొన్నా, ఇంకేం తీసుకున్నా కూడా నేను రాస్తానండి. ఇలాగ ప్రతిరోజు బుక్లో అయితే నేను రాసుకుంటానండి. ఇది అంతా రీసెంట్గా నేను రాసుకున్నదేనండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు అసలు మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం పదండి. అలా కూడా మీరు డబ్బులు దాయలేను అంటారా? ఇది ఒక మెథడ్ చూడండి. నేను డైలీ 2 పాల ప్యాకెట్లు, 1 పెరుగు ప్యాకెట్ తీసుకుంటానండి. పాల ప్యాకెట్ల ధర మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, చూసుకోండి. నేను 3 ప్యాకెట్లకి కలిపి 120 రూపాయలు అయిందని చెప్పి మా హస్బెండ్తో చెప్తానండి. నేను తీసుకునేది గ్రీన్ కలర్ పాల ప్యాకెట్ అండి. అవి 2 వచ్చి 64, పెరుగు ప్యాకెట్ ఒకటి వచ్చి 38 రూపాయలండి. మొత్తం కలిపి 102 రూపాయలు అయితే అవుతుందండి. 102 రూపాయలలో నుంచి 120 తీసేసేయండి. 120లో నుంచి 102 రూపాయలు తీసేయండి. నాకు 18 రూపాయలు అయితే వస్తుందండి. 18 రూపాయలే కదా అని తీసేయడానికి ఏం కాదండి. ఒక్కరోజే 18 రూపాయలండి. అది నెల రోజులు కలిపి దాచుకుంటే మనకి 558 రూపాయలు అవుతుందండి. అది ఎట్లా లేదన్నా మనం తీసి దాచుకోవాలి అనుకుంటేనే దాచుకోవాలండి. లేదు ఏం కాదు నేను దాయలేను అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు అవసరం లేదండి, ఉపయోగపడదు కూడా. మనీ సేవింగ్ చెయ్యాలి అనుకుంటేనే ఉపయోగపడుతుంది అండి. ఇట్లా రాస్తేనే మీకు 18 రూపాయలు అనేది మిగులుతుందండి. 18 ఒక్కరోజు అయితే 18 అండి. అదే 31 రోజు, ఒక నెల అయితే మాత్రం 558 రూపాయలండి. 30 రోజులకి 540, 28 రోజులకి 504, 25 రోజులకి 450 మిగులుతుందండి. ఇదేమి ఆషామాషి అమౌంట్ అయితే కాదండి. మనీ సేవింగ్ చేయాలి అనుకుంటే ఇది మాత్రం బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను ఇలానే మనీ అయితే సేవ్ చేసుకుంటాను కాబట్టి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మనీ సేవింగ్ వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్